వెల్కమ్ బ్యాక్. ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు చోటా రాజన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నో తీవ్రమైన నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోటా రాజన్ను బాలిలో పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. 20కి పైగా హత్య కేసులు కూడా చోటా రాజన్పై ఉన్నాయి. ముంబైని గడగడలాడించిన దావూద్ ఇబ్రహీంకు కుడిభుజంగా ఉంటూ చోటా రాజన్ ఎన్నో నేరాలు చేశాడు. ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు చోటా రాజన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, చోటా రాజన్ ఎప్పుడు అరెస్ట్ చేశారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సండే నైట్ చోటా రాజన్ ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆస్ట్రేలియా సిడ్నీ నుంచి బాలి వెళ్లినటువంటి చోటా రాజన్ ను ఆస్ట్రేలియా పోలీసుల సమాచారంతో అక్కడ పోలీసులు స్థానికంగా ఇండోనేషియా బాలి పోలీసులు పట్టుకోవడం జరిగింది. రాజన్ అరెస్ట్ పై భారతదేశానికి సంబంధించిన అధికారులు మాత్రం ధృవీకరించాల్సింది. ముంబై అండర్ వరల్డ్ మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్ట్ చేసిన తర్వాత ఇటు దావూద్ ఇబ్రహీం పైన అరెస్ట్ పైన కూడా డిమాండ్స్ పెరుగుతున్నాయి. దావూద్ ఇబ్రహీం కూడా పాకిస్తాన్ లో దావూద్ ఇబ్రహీం అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇండియాకి సంబంధించినటువంటి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు బాలి ద్వీపంలో ఓ రిసార్ట్ లో చోటా రాజన్ ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ లో గతంలో చోటా రాజన్ పనిచేసినటువంటి దాఖలు, అలాగే 12 మందికి సంబంధించిన మర్డర్ కేసుతో పాటు ఎక్స్ట్రాక్షన్, దీంతో పాటు ఈ ఇల్లీగల్ సంబంధించినటువంటి వెపన్స్ సంబంధించిన కేసుల్లో కూడా చోటా రాజన్ నిందితుడిగా ఉన్నాడు. గత కొన్నేళ్లుగా 25 ఏళ్లుగా చోటా రాజన్ ను పట్టుకున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. సిడ్నీ నుంచి బాలి వెళ్లినటువంటి చోటా రాజన్ ను సిడ్నీ పోలీసుల సమాచారం నైట్ బాలీలో అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ సురేష్.